నమస్తే, నేను శైలు. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇక బులెటిన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఆర్టీసీ డిపోకు కీలక పర్యటన జరిగింది. మణుగురు ఆర్టీసీ డిపోను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి స్వయంగా సందర్శించారు. డిపోలో కార్మికుల సమస్యలు, ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీశారు. మేడారం పర్యటనలో భాగంగానే మణుగూరుకు వచ్చినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరబాబు అందిస్తారు. థ్యాంక్ యూ శైలజ. పినపాక నియోజకవర్గ పరిధిలోని మణుగూరు ఆర్టీసీ డిపోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి మణుగూరు ఆర్టీసీ డిపోను అకస్మాత్తుగా సందర్శించారు. డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మేడారం పర్యటనలో భాగంగా మణుగూరు రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం మణుగూరు డిపోలో నుంచి మొత్తం 75 సర్వీసులు నడుస్తున్నాయని, ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నూతన బస్ సర్వీసులను త్వరలోనే పెంచుతామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది. అయితే ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 ఆర్టీసీ సర్వీసులను భద్రతో నడుపుతూ ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో సుమారు 75% మంది మహిళలే ఉన్నారన్నారు. మహిళలందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 250 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు. దీని ద్వారా తెలంగాణ మహిళలు ప్రభుత్వానికి సుమారు 8,500 కోట్ల రూపాయలు సేవింగ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆర్టీసీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్టీసీ సిఎండి వై నాగిరెడ్డి తెలియజేశారు. గత 2 సంవత్సరాల క్రితమే 2,500 నూతన బస్సులను కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులను విజయవంతంగా నడుపుతున్నామని చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఎలక్ట్రానిక్ బస్సులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు, ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ మేరకు ప్రతి డిపో నుంచి కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని, చివరగా మణుగూరు ఆర్టీసీ డిపో పర్యటన సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు, కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండి హామీ ఇవ్వడంతో డిపో సిబ్బంది, ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరబాబు, స్ఫూర్తి ఇండియా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వివరాలు అందించినందుకు ధన్యవాదాలు వీరబాబు. మేడారం ఉంటుంది కదా, మనకి దాదాపు 3,000 బస్సులకు పైనే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఇంకెక్కువ బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ అక్కడికే పోతున్నాం. అది ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ మొదలైంది. సో నా ఉద్దేశం ప్రకారం ప్రతి బస్సులో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి, అదేవిధంగా ఏదైనా మంటలు వస్తే మంటలు ఆర్పేదానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు కదా, అవి కూడా పెట్టిస్తున్నాము. ఆల్రెడీ పాత కాలంలో పెద్దగా ఎవరు చూడాలి. కొత్త సర్వీసులు కావాలంటే ఒకటేమో మేము సర్వే చేస్తాము, రెండవది పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంటుంది. ఇది మాకు ఈ ఏరియాకు వస్తే బాగుంటుంది, ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్తున్నారు మహబూబాబాద్కి పోతే బాగుంటున్నారు. వీ విల్ అట్లాంటివి కన్సిడర్ చేసి మనకి ఆర్టీసీకి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలగటం,
దాంతోపాటు ₹4 వస్తే మా జీతాలు భత్యాలన్నీ కరెక్ట్గా ఇవ్వగలం మేము. సో అన్ని రకాలుగా చూసుకొని మొత్తం 75 బస్సులు అంటే ఆర్టీసీకి సంబంధించి 43, తర్వాత 32 హైర్ బస్సెస్ నడిపిస్తున్నాము. మణుగూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే మిగతా పెద్ద టౌన్ కూడా మనం బస్సెస్ నడిపించడం జరుగుతుంది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 బస్సులు మనం నడిపిస్తున్నాం ఆర్టీసీ ద్వారా. ప్రతిరోజు కూడా 60 లక్షల మంది పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో దాదాపు 75% వరకు మహిళలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ వాళ్ళ టికెట్స్ని రియంబర్స్ చేస్తుంది. సో దీని ద్వారా దాదాపు 250 కోట్ల ప్రయాణాలు లాస్ట్ 2 ఇయర్స్లో చేశారు. సో దీనివల్ల 8,500 కోట్లకి వచ్చినటువంటి సేవింగ్స్ ఈ యొక్క మహిళలకి సాధించుకోవడం జరిగింది. ఇది కాకుండా ఆర్టీసీని లాస్ట్ 2 ఇయర్స్లోనే దాదాపు 40% బస్సులు అంటే 2,500 బస్సుల్ని లాస్ట్ 2 ఇయర్స్లో కొనడం జరిగింది. సో ఈ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ అనేది కూడా నడుస్తుంది. ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకోవడం ప్రధానంగా హైదరాబాద్ సిటీకి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక 2-2.5 గంటల దూరంలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కూడా మనం ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిఫికేషన్ కూడా నడుస్తుంది. ఇది ప్రధానంగా మనం చేసేటటువంటిది. తర్వాత ఇప్పటికి కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే ఎలక్ట్రిక్ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీంతో ఏంటంటే పొల్యూషన్ తక్కువ కావడం, పొల్యూషన్ అనేది తగ్గించడం, ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వల్ల బాగా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది మన డీజిల్ బస్సెస్తో పోలిస్తే. సో ఓకే రోడ్ మీదకే ఉంటుంది. ఎవరి ఇళ్ళు అదే చాలా మంది ఈ ఏరియా వాళ్ళేనా? అదే లాభం. జీతాలు అయితే కరెక్ట్గా వస్తున్నాయి. మిగతా అన్నీ కూడా చూద్దాం. సార్ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రోగ్రాంలో లేకుండా సార్ ఒకసారి మణుగూరు వెళ్ళి చూసుకునేవాళ్ళు. చూడాలి. స్పెషల్ ఏం లేదు. మీరు వచ్చారు ఎంత దూరం సోలార్ పెట్టినామా? వీడియో తీసుకుంటున్నాను. ఒక నిమిషం ఆగు. ముందుగా రోజు ఏం మొత్తము నార్కట్పల్లి నుంచి మొదలు పెట్టుకొని అలా ఖమ్మం అవన్నీ భద్రాచలము మేడారం వరకు వెళ్తాం అన్నమాట. ఒక విజిట్ లాగా. ఎప్పటికీ 1999. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.
మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.